హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను వరుసగా రూప్ గార్డెన్లో పెంచుకునే మొక్కల గురించి, ఫ్రూట్స్ ప్లాంట్స్ గురించి, అలాగే కూరగాయ మొక్కల గురించి, ఆకుకూరల గురించి, ఏ సీజన్లో ఎప్పుడు ఏ మొక్క వేసుకోవాలి, అవి ఏ సైజ్ గ్రో బ్యాగ్ వాడాలి, వాటికి వచ్చే డిసీజెస్ గురించి, వీటన్నిటి గురించి నేను లాస్ట్ వీడియో ఒకటి చేశాను. అలాగే ఇప్పుడు కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు చూడనట్టయితే ఐకార్డ్లో కానీ లాస్ట్ స్క్రీన్ ఎండింగ్లో కానీ ఇస్తాను, అవి చూడండి. మీకు కనుక మన ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీకు వచ్చేటటువంటి కూరగాయల్లో మొట్టమొదటిగా మీకు వంకాయలు. ఈ వంకాయలు మనము వీటికి గ్రో బ్యాగ్స్ వచ్చేసే వరకల్లా మీకు సుమారుగా మీరు 12 ఇంచెస్ 12x12 కానీ పెట్టుకోవచ్చు. అలాగే 12x15 12 కూడా పెట్టుకోవచ్చు. ఇవి చాలా బాగా వస్తాయి ఈ సీజన్లో, సమ్మర్లో. అలాగే వీటికి మన ఆకు అడుగు భాగంలో పురుగులు గుడ్లు పెడుతుంటాయి. వాటిని మీరు గమనించేసి ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. గమనించేసి వాటి అడుగు భాగంలో టూత్ బ్రష్ కానీ తీసుకొని మొత్తం క్లీన్ చేసేయాలి. చేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. అలాగే ఎవ్రీ 10-15 డేస్కి ఒకసారి మీరు వాటికి వర్మి కంపోస్ట్ కానీ మాగిన పశువుల ఎరువు కానీ వేయండి. వేస్తే మీకు ఈ సీజన్లో వంకాయలు చాలా బాగా వస్తాయి. మొదటగా మీరు గార్డెన్లో ప్రతి ఒక్క మొక్కను గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే గమనించకపోతే ఏ పురుగు ఎప్పుడు అటాక్ అవుతుందో తెలియదు. కాబట్టి గమనించండి. అలాగే నెక్స్ట్ మిర్చి కూడా మనము సమ్మర్లో వస్తుంది. పోతే ఇది మిర్చి పండించడం అంత కొద్ది కష్టమైన పని. ఎందుకంటే వీటికి ఆకుముడత రాకమునిపే మనము వీటిని గమనిస్తూ వాటిని నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ ఇట్లా స్ప్రేస్ కొన్ని రకాల ద్రావణాలు స్ప్రే చేస్తూ ఉండాలి. చేసినప్పుడు అప్పుడు మనకు మిర్చి వస్తాయి. లేకపోతే ఆకుముడత వచ్చిన తర్వాత వాటిని మనకు క్లియర్ కావడం చాలా కష్టమైన పని. కాబట్టి మిర్చిని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే తెల్లదోమ వస్తుంటుంది కిందంగా. వీటికి కూడా బాగా మీరు ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మీరు తోమేసి చుట్టూ వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ మాగిన పశువుల ఎరువు వేయండి. చేస్తే మనకు మిర్చి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ సీజన్లో వచ్చే మొక్కలలో కూరగాయల్లో వచ్చేసే వరకల్లా మీకు దోసకాయ. ఈ దోసకాయ కూడా చాలా బాగా వస్తుంది మనకు. మీరు మనము నాటు రకం విత్తనాలు మనకు సెలెక్ట్ చేసుకుంటే ఈ తీగజాతి వాటికి కొద్దిగా గ్రో బ్యాగ్ సైజ్ ఎక్కువగా ఉండాలి. 24 ఇంచెస్ వాటిలో అయితే చాలా బాగా వస్తుంది. దాంట్లో మాగిన పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ పోసేసి మనం పెడితే తీగజాతి వీటికి పాకెట్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి. వలలు కానీ ఏవైనా సపోర్టింగ్ చేస్తే దోసకాయ ఈ సీజన్లో చాలా బాగా వస్తుంది. మీరు ఇవి కూడా దోసకాయ ఈజీగా పండించుకోవచ్చు. వీటికి కూడా మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్. ఈ క్యాలీఫ్లవర్కు మీకు 12 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ కుండీలు కానీ గ్రో బ్యాగ్స్ సరిపోతాయి. వీటిని మనము సమ్మర్లో పెంచుకోవచ్చు. పోతే ఏంటంటే మీరు జనవరి ఫిబ్రవరిలో నారు పోసుకొని ఉంటే మనకు సమ్మర్లో ఇవి వచ్చేస్తాయి. ఈ రకమైన విత్తనాలు, కొన్ని రకాల విత్తనాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ క్యాబేజీ. ఈ క్యాబేజీ కూడా అంతే. మీరు జనవరి ఫిబ్రవరి నారు పోసుకుంటే ఈ ఎండాకాలం సమ్మర్లో మొత్తం వస్తుంటాయి. ఎందుకంటే వీటిని తెంపేటందుకు చాలా టైం పడుతుంది. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.